ఈరోజు రెసిపీ చికెన్ బిర్యానీ మా స్టైల్లో ఎలా చేసుకుంటామో చూసిద్దాం. ఇక్కడ నేను 1 kg ఆఫ్ చికెన్ తీసుకున్నాను. దాన్ని కడిగేసుకోవాలి. ½ టీ స్పూన్ ఆఫ్ పసుపు, 2 టీ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాంట్లోనే అంత సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా తీసుకుని ఇక్కడ నేను ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా అది వేసేసుకున్న తర్వాత సరిపడేంత ఆయిల్ కూడా మనం వేసేసుకోవాలి. 2 చిన్న ప్యాకెట్స్ ఆఫ్ కర్డ్ ఉంటుంది కదా, పెరుగు నేను వేసేసుకున్నాను. అది కారం వేసుకోవాలి. నెక్స్ట్ అది మీరు తగినంత వేసుకోవాలి, మీ స్పైసీ బట్టి. కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఫ్రై చేసిన ఆనియన్స్ వాటిని కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చి వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 kg ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లోనే ఓల్ గరం మసాలాస్ ఉంటాయి కదా బగారా చేయడానికి, అది మనం కుక్ చేసుకోవాలి. 80% అయ్యాక మనం ఏదైతే చికెన్ని కలుపుకొని పక్కకు పెట్టుకున్నామో అది స్టవ్ ఆన్ చేసి ఉడకబెట్టుకోవాలి. అది ఉడికినప్పుడు ఈ రైస్ ఏదైతే 80% అయిందో దాంట్లో ఒక్కొక్క లేయర్ లాగా వేయాలి. పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఫుడ్ కలర్ వేయాలి. అట్లా ఒక్కొక్క లేయర్ వేసిన తర్వాత మనం దమ్ముకి వేయాలన్నమాట. దాన్ని అంతే మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. దాని మీద ఏదైనా బరువు పెట్టాలి. మేము పెట్టాము, బట్ ఇంట్లో చూపించలేదు. అంతే మా స్టైల్లో చేసుకున్న సింపుల్ చికెన్ బిర్యానీ.